హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ శుక్రవారం పనులన్నీ అయిపోయాయా? పిల్లలు స్కూల్కి వెళ్ళారా? మీరు టిఫిన్ చేశారా? టీలు కాఫీలు అయినాయా? నాకైతే కొద్దిగా పని తెమలేదండి. స్టవ్ కడగడము, ముగ్గులు వేయడము అది లేట్ అయింది. శుక్రవారం పని ఇంకా అవ్వలేదు, అందుకని ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. స్టవ్ కడిగాను, ఇదిగోండి ముగ్గులు వేసాను. తర్వాత ఇంకా టిఫిన్లు, స్నానాలు, ఇంకా బట్టలు, ఇంకా వంట మీకు అయిపోయి ఉంటాయిలేండి. చిన్నపిల్లలు ఉండే ఇళ్ళంతా వంట గంట అయిపోయి, బాక్సులు వెళ్ళిపోయి, స్కూళ్ళకి వెళ్ళిపోయి, ఆఫీసులకి వెళ్ళిపోయి, మీ హస్బెండ్స్. మాదంతా రిటైర్డ్ స్టేజ్లేండి మాది. ఎలాగంటారా, ఎప్పుడో రిటైర్డ్ స్టేజ్లోకి వచ్చేసాం మేము. ఇప్పుడు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి చాలా హడావిడిగా ఉంటుంది. బాక్సులు, హస్బెండ్స్కి ఆఫీసు బాక్సులు, తెల్లారితో పిల్లల స్నానాలు, టిఫిన్లు, వాళ్ళని ఇద్దరు లేపడాలు, వాళ్ళని మొత్తుకోవడాలు, ఆ స్టేజ్ దాటుకొని వచ్చామండి ఇక్కడ వరకు. మేము కూడా ఎలా ఉంటుందో ఆ హడావిడి నాకు కూడా తెలుసు. మరీ బాక్సులు, తెల్లవారితో బాక్సులు పెట్టే ఇబ్బంది అంతా ఇంత కాదండి బాబు. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు, ఒకరోజు లేవగలం, ఒకరోజు లేవలేము. ఇలాంటి రిస్కులన్నీ దాటుకొని వచ్చామండి మేము కూడా. పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి, సెటిల్ అయిపోయారు. వాళ్ళకి పిల్లలు వాళ్ళు ఇప్పుడు రిస్క్ పడుతున్నారు. ఈ నర్సరీ ఆ టైం పిల్లలు అయితే పాపం వాళ్ళని నిద్ర లేపాలంటే చాలా బాధగా ఉంటుంది. ఇక పడుకోండి బిడ్డ అనిపిస్తుంది. కానీ చదువుల గురించి పోటీ ఇది కదండి, చదువులు కదా. అందుకని వాళ్ళని కంపల్సరీ నిద్రలో లేపి వాళ్ళు ఏడుస్తున్నా, మొత్తుకుంటున్నా స్కూళ్ళకి పంపించి, చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బిడ్డలు కూడా స్కూల్కి పంపించాల్సి వస్తుంది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.